హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు అమ్ములు అనుష్ బ్లాగ్స్. ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను. బాండి పెట్టేసిన, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. ఒక పచ్చిమిర్చి వేసాను. ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. అలాగే కరివేపాకు కూడా వేసాను. బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అవుతుంది చూడండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు నేను మిక్సీలో కొన్ని దాల్చిన చెక్క అవన్నీ మొత్తం హోల్ గరం మసాలా ఇలాచి అవన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాను. అందులో కొంచెం పచ్చి కొబ్బరి, కొంచెం అన్నీ జీడిపప్పులు కొంచెం వేసి అన్నీ వేసి అల్లం వెల్లుల్లి అన్నీ వేసి పట్టుకున్నానండి. అందులో అది మిక్సీ పట్టుకొని ఇందులో వేస్తున్నాను చూడండి. లైట్గా స్పైసీనెస్ మేము ఎక్కువగా అంటే తినము, అందుకని మసాలా తినము, ఓన్లీ మసాలా. మళ్ళీ ఎండుకారం బాగానే తింటాము, మసాలా సంబంధించి తినమన్నమాట. లైట్గా అందులో ఇలాచి కొంచెం లవంగాలు అన్నీ వేసి మిక్సీ పట్టాను. సాజీరా, చెక్క అవన్నీ, బండ పువ్వు అవన్నీ వేసి మిక్సీ పట్టాను. మేమైతే అలాగే అంటాం, బండ పువ్వు అని. మీరేమంటారో తెలీదు, చెప్పండి కామెంట్ రూపంలో. బాగా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇది వేసి కాసేపు బాగా ఫ్రై చేసి దీనిపైన కొంచెం మూత పెట్టాలి. అలా అప్పుడు తొందరగా ఫ్రై అవుతుంది. బాగా ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని ఫ్రై చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో పసుపు వేస్తున్నాను చూడండి. ఆయిల్ కొంచెం తేలింది. ఆ పసుపు కూడా బాగా ఫ్రై అవ్వాలి అందులోనే. బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి, బాగా కలిపి ఫ్రై చేయాలి ఆయిల్లో. బాగుంటుంది అప్పుడు టేస్ట్. ఇవన్నీ ఆయిల్లో వేసుకోవడం వల్ల చికెన్ కర్రీ బాగా టేస్టీగా వస్తుంది. చూడండి, కాసేపు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 1 మినిట్ 2 మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ ఎలా వచ్చిందో పైకి. ఇప్పుడు ఇందులో కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చికెన్ వేసుకోవాలి. బాగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి చికెను. చూడండి, క్లీన్ చేసిన చికెన్ని ఇందులో వేస్తున్నాను. ఈరోజు సండే కదా, అందుకే చికెన్ చేస్తున్నానండి. బాగా కుక్ అవ్వాలి, మంచిగా ఆయిల్కి పట్టుకోవాలి. వీడియో తీస్తూ కలపడం ఇబ్బంది కదా, అందుకని అటు ఇటు తీస్తూ కలుపుతూ ఉన్నాను. చూడండి, బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. చూడండి, ఆయిల్ బాగా తేలేంతవరకు బాగా మూత పెట్టుకోవాలి.
పైకి రావాలి, బాగా బాగా కలుపుకోవాలి. స్లో మంట మీదనే కుక్ చేసుకోవాలి, అప్పుడే బాగా కుక్ అవుతుంది. మళ్ళీ హై ఫ్లేమ్లో పెడితే మాడుతూ ఉంటుంది. చూడండి, మూత పెట్టేసుకున్నాను. ఒక 5 మినిట్స్ అయ్యింది. మళ్ళీ మూత తీస్తున్నాను. చూడండి, ఆయిల్ చూడు ఎంత బాగా వచ్చిందో. చూడండి, బాగా కలుపుకోవాలి. ఇంకాసేపు మంచిగా బాగా కలిపి ఒక 5 మినిట్స్ అలా మళ్ళీ మూత పెట్టుకోవాలి. బాగా కుక్ అవుతుంది అప్పుడు. అలాగే ఆయిల్లోనే కుక్ చేసుకోవాలి చాలాసేపు, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడే వాటర్ కానీ కారం, ఉప్పు అవన్నీ ఏమి యాడ్ చేయట్లేదు. జస్ట్ ఇవి మాత్రమే వేసి కలతిప్పాలి. ఇంకా అంటే నేను చేసే విధానం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ మూత తీసి ఇప్పుడు కొంచెం కారం అంటే మా టేస్ట్కి సరిపడా కారం వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మేమైతే కారం ఎక్కువగానే తింటాము. కారం వేస్తున్నాను. కారం వేసిన తర్వాత ఉప్పు వేస్తాను. మా టేస్ట్కి సరిపడా, అందులో కర్రీకి సరిపడా కారం, మా టేస్ట్కి సరిపడా కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. ఉప్పు వేస్తున్నాను. అంటే ఇందాక ఉల్లిపాయల్లో వేసాను కదా, ఆనియన్లో, అది దాన్ని చూసుకొని ఇప్పుడు వేసుకోవాలి, లేదంటే మళ్ళీ ఎక్కువైపోద్ది. అందుకే ఇప్పుడు కొంచెం తక్కువ వేసాను. ఇప్పుడు చూసుకొని వేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మంచిగా బాగా పట్టాలి ముక్కకి. ఒక 5 మినిట్స్ అలా మళ్ళీ మూత పెట్టుకుందాం. బాగా కుక్ అవుతుంది ఫ్రెండ్స్. మూత పెట్టేసా. మూత పెట్టిన తర్వాత బాగా ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీస్తున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ ఎలా వచ్చిందో పైకి. అందులో ఆయిల్లోనే ఉడికి కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా కుక్ అవ్వాలి. బాగుంటుంది, చాలా టేస్టీగా. నేను చేసే విధానం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్, నేను కూడా ట్రై చేస్తాను. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని బాగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాము. ఒక 5 to 10 మినిట్స్ వరకు. ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు వాటర్ వేసాం కాబట్టి మాడిపోదు, అడుగంటదు, బాగా ఉడకాలి. అందుకని చెప్పి ఇప్పుడు ఇంకా కాసేపు మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్. 5-10 మినిట్స్ మూత పెట్టేసి మనం హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. బాగా కలుపుకొని చూడండి ఫ్రెండ్స్, మూత పెట్టేసిన వస్తుంది చూడండి. ఇంకా ఒక 5-10 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. ఈలోపు నేను ఇంకా సైడ్లో గిన్నెలు కడిగేస్తున్నాను ఫ్రెండ్స్. అన్నీ ఇంకా అక్కడ ఎక్కువైపోతాయి అని చెప్పి, ఇంకా అది కుక్ అవ్వడానికి టైం పడుతుంది కదా చికెన్, అందుకని చెప్పి గిన్నెలు కడిగేస్తున్నాను ఫ్రెండ్స్. ఈలోపు ఎప్పుడప్పుడు అన్ని పనులు చేసేసుకుంటే తొందరగా అయిపోతాయి కదా ఫ్రెండ్స్. అన్నీ నేనే చేసుకుంటాను. ఇంకా మా పాప కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, గిన్నెలన్నీ క్లీన్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ మూత తీసి ఒకసారి చూస్తాము. కుక్ అవుతుంది చూడండి, బాగా ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇంకొంచెం ఉడకాలి చికెన్, అప్పుడే బాగుంటుంది. ఇంకా కుక్ అవ్వాలి, ఇంకా టైం పడుతుంది కుక్ అవ్వడానికి. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ బయటికి వస్తుంది చూడండి. మనకు పైకి ఇలా తేలుతూ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఉడికిపోతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. చూడండి మా వీడియో, ఇంకా మేము తినే వీడియో కూడా పెట్టాను.